ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 58వ భాగం. ఈరోజు మనము ఇనకల్లు వెంకటేశ్వర్లు గారి అనుభవాలు కాంతమ్మ తల్లితో తెలుసుకుందాం. ఇనకల్లు వెంకటేశ్వర్లు అరుణమ్మ. అరుణమ్మ కూతురు సుభాషిణికి 1986వ సంవత్సరంలో తెలియని గ్రహం పట్టి వేధిస్తుండేది. అరుణమ్మ గొలగముడి వెంకటేశ్వామి దగ్గరకు తీసుకొని పోయి స్వామి సన్నిధిలో 40 రోజులు స్వామి సేవ చేశారు. ఆ రోజుల్లో కాంతమ్మ తల్లి దేవత అని ఎవరికి తెలియదు. పిచ్చి కాంతమ్మ అని జనులు అనుకునేవారు. దేవత అంటే ఎవరికి నమ్మకం కలిగేది కాదు. 40 రోజులలో వెంకటేశ్వామి వారు సుభాషిణమ్మ ఆరోగ్యం బాగు చేశారు. 1992వ సంవత్సరంలో అరుణమ్మ కాంతమ్మ తల్లి దగ్గరికి దేగపుడికి వస్తుండేవారు. ఒకరోజు అరుణమ్మ బుట్టి సుబ్బమ్మ కాంతమ్మ తల్లిని తన ఇంటికి నవాబ్పేటకు రావాలని పిలిచింది. కాంతమ్మ తల్లి ఆశీర్వాదంతో బుట్టి సుబ్బమ్మ ఇంటికి కాంతమ్మ తల్లి వచ్చింది. అప్పుడు అక్కడికి వచ్చిన అరుణమ్మ తన మనసులో, ఈమెవరు, అమ్మకి ఈమె ఎట్లా పరిచయము అని తన మనసులోనే పూర్తి దిగంబరంగా ఉన్నది అని అనుకున్నది. కానీ వాళ్ళమ్మని అడగలేదు. ఇదంతా క్షుణ్ణంగా గ్రహించిన కాంతమ్మ తల్లి ఆ రోజు అరుణమ్మకు స్వప్నంలో కనిపించింది. ఆ రాత్రి కలలో అమ్మవారు ముఖానికి పసుపు రాసుకొని ఎర్రని బొట్టు పెట్టుకొని తన కురులు విరబోసుకొని ఆది పరాశక్తిలాగా అరుణమ్మకు స్వప్నంలో దర్శనమిచ్చింది. అప్పుడు కాంతమ్మ తల్లి దేవతామాత అని, పార్వతి అని ఆమెకు అర్థమైంది. అది మొదలు అరుణమ్మ కాంతమ్మ తల్లి దగ్గరకు డేగపొడికి వస్తుండేవారు. 1994వ సంవత్సరంలో అరుణమ్మ అక్క వెంకట సుబ్బమ్మ ఇంటి వద్దకు కాంతమ్మ తల్లి వచ్చింది. అమ్మతో పాటు సుబ్బారెడ్డి స్వామి కూడా వచ్చారు. అది తెలిసిన అరుణమ్మ వెంటనే కాంతమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి, ఎప్పుడు వచ్చారమ్మా అని కాంతమ్మ తల్లిని పలకరించింది. అరుణమ్మకు పొట్ట చాలా ఎత్తుగా పైకొచ్చుండేది. అందుకని అరుణమ్మ పొట్ట పైభాగాన్ని ఆపరేషన్ చేయించుకొని కొవ్వు పదార్థాన్ని తీసివేయించుకున్నది. కానీ కొన్ని రోజుల తర్వాత తిరిగి పొట్ట మరలా పెద్దదిగానే ముందుకు వచ్చి ఉండింది. ఆ విషయాన్ని అరుణమ్మ కాంతమ్మ తల్లికి విన్నవించింది. కాంతమ్మ తల్లి అరుణమ్మ చేయి పట్టుకొని బజారుకు కదిలింది. కొంత దూరం వెళ్ళి ఠక్కున నిల్చొని అరుణమ్మ ఒంటిపైన చీరను తన నుంచి పూర్తిగా చీరను లాగివేసి అలా పెరికేసిన చీరను తన చేతికి చుట్టుకున్నది కాంతమ్మ తల్లి. అరుణమ్మను పెద్ద పెద్ద బూతులు తిడుతూ ఆమె చెయ్యి పట్టుకుని లంగా జాకెట్టుతో ఆమె అక్క ఇంటికి తీసుకుని పోయి ఆమె ఒంటిపై నుండి తీసివేసిన చీరను బకెట్లో పూర్తిగా ముంచేసింది. అట్లా నీళ్లలో ముంచిన చీరను నేలపై మట్టిలో పూర్తిగా పొర్లించి పారవేసింది. ఆ రోజు మొదలు అరుణమ్మకు పొట్ట మామూలుగా అయిపోయింది. ఇప్పటికీ కూడా అరుణమ్మ ఆరోగ్యంగా ఉన్నది. అమ్మవారి ఫోటోను పటం కట్టించి ప్రతినిత్యం పూజించుతారామె. కాంతమ్మ తల్లిని నమ్మిన వారి నమ్మకాన్ని వమ్ము చేయక చల్లగా కనికరంతో కాపాడుతుంది. అరుణమ్మ రెండో కూతురు సువర్ణని ఒకరోజు కాంతమ్మ తల్లి అమ్మమ్మ అయిన వెంకట సుబ్బమ్మ ఆమె ఇంటి దగ్గర కాంతమ్మ తల్లి వచ్చి ఉందని కాంతమ్మ తల్లిని చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన ఆమె కాంతమ్మ తల్లిని చూసి, అమ్మా, నీవు ఉన్నవారి దేవతవు, ఉన్నవారినే చూస్తావు, కానీ మాలాంటి వారిని నీ దగ్గరికి కూడా రానియవు అని అమ్మని అడిగింది. వెంటనే అమ్మ సువర్ణను రావే అని తన దగ్గరికి తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకొని తలలోని పేలు చూసి కాసేపటికి పోయి ఇసుక తీసుకురాపో అన్నారు. ఇసుక నీరు తెచ్చిన తర్వాత ఇసుకను నీటిలో కడిగి ఆ అవశేషంగా వచ్చిన ఇసుకను సువర్ణకిచ్చింది కాంతమ్మ తల్లి. మిద్దింట్లోకి నెడతాను అంటూ అమ్మ చెప్పిన విధంగానే సువర్ణని మిద్దింట్లోకి పెట్టింది అమ్మ. మంచి అబ్బాయి తుమ్మల శేషయ్య అనే వరిని చూసి సువర్ణకు పరిణయం చేయించింది. తుమ్మల శేషయ్య చిన్న గుమాస్తా ఉద్యోగం చేసేవాడు. సువర్ణతో పెండ్లైన తర్వాత ఫ్లాట్లు బిజినెస్ మొదలుపెట్టాడు. బాగా డబ్బు సంపాదించాడు. అమ్మ చెప్పినట్లుగానే 2 మిద్దెలు కట్టాడు. ఒక ఇల్లు బాడుగకిచ్చి మరో ఇంటిలో ఆదిశేషయ్య సువర్ణ ఉంటున్నారు. తరచూ డేగపొడికి అమ్మ దర్శనార్థం వస్తున్నారు. ఇట్లు సువర్ణకు అమ్మ సాక్షాత్తు కాదంబరిలాగా సునాయాసంగా సువర్ణ కోరికను తీర్చి మంచి భర్తనిచ్చి ఆస్తులు కూడబెట్టింది.
ఆ జగజ్జనని కాంతమ్మ తల్లిని నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఇప్పుడు మరొకరి అనుభవాలు చూద్దాం. బుల్లి సుబ్బయ్య, శ్రీమతి సుబ్బమ్మ. బుల్లి సుబ్బయ్య, శ్రీమతి సుబ్బమ్మ, నవాబుపేట. బుల్లి సుబ్బమ్మ గొలగముడిలో 1986వ సంవత్సరంలో కాంతమ్మ తల్లిని చూసింది. అమ్మకు ఇడ్లీ, దోశ బంకులో తీసిపెట్టింది. ఎప్పుడైనా బుల్లి సుబ్బమ్మ గొలగముడి పోయినప్పుడు వెంకయ్య స్వామి దగ్గరకు కాంతమ్మ తల్లి కనపడితే ఖచ్చితంగా ఏదో ఇడ్లీ కానీ దోశ కానీ అంగడిలో తీసిచ్చి వచ్చేది. ఒకరోజు డేగపూడిలో కాంతమ్మ తల్లి ఉన్నదని ఎవరో చెబితే డేగపూడికి వెళ్ళింది. అమ్మను చూడడానికి అక్కడికి పోయిన తర్వాత కాంతమ్మ తల్లిని ఒకసారి ఇంటికి తీసుకుపోదామని మదిలో తలంపు కలిగింది. ఆ విషయం అమ్మకి తెలిపింది. వెంటనే అమ్మవారు సరే పోదాం అనింది. అట్లా అమ్మవారిని, సుబ్బారెడ్డి స్వామిని సుబ్బమ్మ నవాబుపేటలోని కుమ్మరి వీధికి తన ఇంటికి తీసుకొచ్చింది. 1992లో 4 రోజులు కాంతమ్మ తల్లి సుబ్బమ్మ ఇంటి దగ్గరే ఉన్నది. తర్వాత బస్సులో సుబ్బమ్మ అమ్మను డేగపూడిలో వదిలిపెట్టి వెళ్ళింది. ఒకసారి సుబ్బమ్మ కుమారుడు బాలయ్యకు నెల్లూరు టౌన్లో వారితో గొడవ వచ్చింది. బాలయ్య ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ తల్లి ఇంటి వాకిట్లో కూర్చొనుంది. బాలయ్యను చూస్తూనే అమ్మ మోటరయ్యా ఇలారా అని పిలిచింది. బాలయ్య అమ్మ దగ్గరకు వచ్చాడు. వెంటనే పక్కనున్న ఒక కర్రపులను తీసుకొని అతని నెత్తి మీద సున్నితంగా 3 దెబ్బలు వేసిందమ్మ. మెరికలు ఉన్నాయే, ఇకపో చాలులే అన్నది. తర్వాత టౌన్లో బాలయ్యకు ఉన్న గొడవలన్నీ ఆగిపోయాయి. అంతా ప్రశాంతంగా తమ వ్యాపారాన్ని నడుపుకుంటూ అప్పుడప్పుడు కాంతమ్మ తల్లిని దర్శించుకుని పోతుంటారు. సుఖ సంతోషాలతో ఆ కుటుంబం చాలా బాగుంది. 1992లో అమ్మను సుబ్బమ్మ తన ఇంటికి తీసుకుపోయినప్పుడు సుబ్బయ్యతో నన్ను ఒకసారి మోటార్ ఎక్కించు అన్నదమ్మ. అట్లే అమ్మా వస్తాను అని బాలయ్య అన్నాడు. గుడ్డలు సర్దుకొని రమ్మని బుల్లి సుబ్బమ్మను పిలిచింది కాంతమ్మ తల్లి. సుబ్బమ్మ గుడ్డలు సర్దుకొని అమ్మను డేగపూడికి తీసుకువచ్చి 4 రోజులు అమ్మతో ఉండి నవాబుపేటకు బయలుదేరింది. నెల్లూరుకు సుబ్బమ్మ వచ్చిన తర్వాత 3వ రోజు దత్తాత్రేయ జయంతి వచ్చింది. ఆ దత్తాత్రేయ జయంతి రోజున సుబ్బమ్మ కాంతమ్మ తల్లిలో ఐక్యమైపోయింది. అది మొదలు బుల్లిబాలయ్య సుబ్బమ్మ కుమారుడు భార్య రమణమ్మ కూడా అమ్మవారి సేవలోనే ఉంటుండేవారు. రమణమ్మ చీరలు కానీ పంచెలు కానీ తెచ్చి అమ్మకిచ్చేది. అమ్మ రమణమ్మ ఇచ్చిన వాటిని చించి పారేసేది. ఒకరోజు కాంతమ్మ తల్లి డేగపూడి ఆశ్రమంలో రమణమ్మ తలకు నీళ్లు పోసింది. ఎటువంటి వ్యాధులు నీ ఒంటిలో ఉన్నా ఈ దేహం నందు ఈ రోజుతో హరించిపోతాయి అని అమ్మవారు రమణమ్మను దీవించారు. బాలయ్యకు 2 చెల్లెళ్ళు. అమ్మ దయతో వారిద్దరిని చదివించి వారిద్దరికీ పెళ్లిళ్ళు చేసి చెల్లెళ్ళు పద్మని, అనురాధని అత్తారింటికి పంపాడు. అప్పటి నుంచి బాలయ్య, రమణమ్మ తమ ఇంటిలో అమ్మ ఫోటో పెట్టుకొని ఈ రోజు వరకు కూడా పూజిస్తూ అమ్మ సేవకై డేగపూడికి వస్తుంటారు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.